పోయినేడు కంటే మస్తు సలిపెడతాంది ఈసారి. అయినా గాని తెల్లారి కోడి కూసేటాలకు గరం కోటేసుకొనొచ్చి డ్యూటీ ఎక్కింది నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం. కలెక్టర్ ఆఫీస్ ను గంత పొద్దుగాల ఎందుకు తీస్తారనుకునేరు? మేడం పోయింది ఆఫీస్ లో డ్యూటీ చేసేటందుకు కాదు, నల్గొండ సర్కారు దవాఖానకు. పోత పోతనే కూడు గూడు లేనోళ్ళ కోసం పెట్టిన పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రం మొత్తం తనిఖీ చేసింది. ఏదో వచ్చినమా చూసినమా పోయినమా అన్నట్టు కాదు, వసతి కేంద్రంలా మంచాలు షెద్దర్ల కానుంచి బాత్రూంల సౌలతుల దాకా అన్నిటినీ పరిశీలన చేసింది. సౌలతులు ఎట్లున్నాయని అందులో ఉండేటోళ్లను అడిగి అరుచుకున్నది. పట్నంల తొవ్వల బందుకు ఫుట్పాత్ల మీద వండుకుంటారు కదా గూడు లేనోళ్ళు, అట్లా ఎవలు కనబడ్డా ఈ వసతి కేంద్రానికి తీసుకురావాలని ఆర్డీఓకు మున్సిపల్ కమిషనర్ కు ఆర్డర్ వేసింది మేడం. ఈ ముచ్చట పట్నంలో అందరికీ తెలిసేటట్టు ఫ్లెక్సీలు బోర్డులు పెట్టి ప్రచారం చేయాలని అధికారులకు చెప్పింది. ఇక ఇప్పటికే ఈ సెంటర్ల తలదాసుకున్నోళ్ల కోసమైతే ఎంత తన్లాడిందో కలెక్టర్ అమ్మ. అందులున్నోళ్ళందరికీ వారానికి ఓపారైన వైద్య పరీక్షలు చేయాలని దవాఖాన డాక్టర్లను ఆదేశించింది. అంతేకాదొల్లో, ముసలోళ్ళైతే పింఛన్లు వచ్చేటట్టు, అర్హత ఉంటే ఇందిరమ్మ వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులకు మత్లబు చేసింది. ఇంకా గొప్ప ముచ్చటేందంటే, ఆస్పత్రి ఏరియాల ఓ కుష్టి రోగితోటి మాట్లాడింది మేడం. బ్యాటరీ తోటి నడిచేటి బండి కావాలని రోగి కోరితే అప్పటికప్పుడు బండి శాంక్షన్ చేసి మంచి మనసును చూపెట్టుకున్నది. వాడని బట్టలు చెప్పులు బూట్లు ఏమన్నుంటే ఆటిని ఎవలన్నా అవసరం ఉన్నోళ్ళు తీసుకునేటట్టు ఎన్జీ కాలేజీ కాడ ఒక సెంటర్ పెట్టాలని కూడా అధికారులకు చెప్పింది కలెక్టర్ అమ్మ. ఇట్లా ఆర్డర్లేసుడే కాదు, అధికారులను గట్టిగానే అరుచుకున్నది దవాఖాన కాడ గలీజీయంగా. వారం దినాలు కూడా టైం ఇచ్చింది చెత్త చెదారం ముండ్లు పొదలు సాఫ్ చేసి దవాఖాన నీటుగా ఉంచేటందుకు. చూడాలే మరి వారం దినాలల్లా నల్గొండ సర్కారు దవాఖాన ఎట్లా మెరిపిస్తారో ఇక.